నేడే చివరి విడత రుణమాఫీ 2 లక్షల వరకు క్రాప్ లోన్ల మాఫీకి సర్కారు ఏర్పాట్లు. వైరా బహిరంగ సభలో నిధులు రిలీజ్ చేయబోతున్న రేవంత్ రెడ్డి. ఇప్పటికే 17,55,000 మంది రైతులకు 12,224 కోట్లు మాఫీ అట. ఎట్లా రాస్తారండి ఈ వార్త? అన్యాయం కదా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విలేజ్లో ఇంకా చాలామందికి మాఫీ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ మంత్రే చెప్తున్నాడు ఇంకా 30,000 మందికి మాఫీ కాలేదని, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆధార్ కార్డులోనో రేషన్ కార్డులోనో నేమ్లు అటు ఇటు ఉంటే మ్యాచ్ అయితే లేదు, దానివల్ల ఆగినాయి, ఇంకోటి చెప్తున్నారు. మాఫీ అయిందని చెప్తానే ఇప్పుడు ఇవాళ కూడా అట్లా అదే ప్రకటిస్తారు. అయిపోయి 1.5 లక్షల వరకు మాఫీ చేసేసినాం, 12,000 కోట్లు రిలీజ్ చేసినాం అంటారు. మీరు ఇంకా కాని వాళ్ళ పరిస్థితి ఏంది? పాపం చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ఇప్పుడు ఇవాళ 2 లక్షల వరకు చేస్తారట. ఓకే, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కండిషన్ ఉన్నది. 2 లక్షల వరకు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మాఫీ కావాలంటే ఆ పైన ఉన్న అమౌంట్ కట్టాలి. ఇప్పుడు 3 లక్షలు మీకుంటే 1 లక్ష కడితేనే 2 లక్షలు మాఫీ అయింది. వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు, ఏం చిన్న వాళ్ళు ఎవరు 3-4 లక్షలు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళంతా ఎవరు ఉంటారండి? వాళ్ళంతా అంత లోన్ ఇస్తారు, వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం కూడా లేదు. ప్రకటించినట్టే 15 ఆగస్టు రోజే రుణమాఫీ ప్రక్రియ పరిపూర్ణం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టే 15 ఆగస్టు రోజే చరిత్రాత్మక రుణమాఫీ ప్రక్రియ పరిపూర్ణం కాబోతున్నది. 2 లక్షల వరకు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే 2 విడతలుగా 1.5 లక్షల వరకు ఉన్న క్రాప్ లోన్లు మాఫీ చేయగా, 3వ విడతగా గురువారం 2 లక్షల వరకు ఉన్న రైతుల క్రాప్ లోన్ అకౌంట్లోకి నిధులు జమ చేయబోతున్నది. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి, భట్టి, తుమ్మల నాగేశ్వరరావు బటన్ నొక్కి నిధులు విడుదల చేయబోతున్నారు. ఆ వెంటనే క్రాప్ లోన్లు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కాబోతున్నాయి. 2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసింది. ఇది మొత్తం అయిపోయింది అంటున్నారు. మరి మీరు 31,000 కోట్ల లెక్క చెప్పారు కదా, మీరు రిలీజ్ చేస్తున్నది 18,000 కోట్లే. మేము ముందు నుంచి కూడా చెప్తున్నది కూడా ఇదే, 18,000-20,000 కోట్లకి ఏం మించదు, 31,000 కోట్లు కాదని. కాకపోతే వీళ్ళు పొలిటికల్గా ఏదో నెంబర్ పెద్దగా ఉందని 31,000 కోట్లు 31,000 కోట్లు అంటున్నారు. నేనేమంటున్నా అంటే మీరు రిలీజ్ చేసిన ఈ 12,224 కోట్లలో కూడా చాలామందికి ఇంకా మాఫీ కాలేదు. ఎందుకు కాలేదు? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నల్లబెల్లి మండలంలో ఉన్న సహకార సొసైటీలో, సహకార సంఘంలో పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు 50 కోట్ల రూపాయలు లోకల్గా ఉన్న బీఆర్ఎస్ లీడర్ ఒక ఆయన, ఆ చైర్మన్ మురళీధర్ రావు ఏదో పేరున్నది, అక్కడ ఉన్న సీఈఓ, అక్కడ ఉన్న ఆపరేటరు, డిసిసిబి బ్యాంకుకు సంబంధించిన మేనేజరు, ఇంకెవరు ఉన్నారు. మొత్తం ఒక మాఫియాలాగా తయారై రైతులకు లోన్లు ఇచ్చినట్టు వీళ్ళే రాసుకొని అదే డబ్బులు వీళ్ళే తీసుకొని రైతులకు 1 లక్ష ఉంది, 2 లక్షలు ఉంది, 1.5 లక్ష ఉందని వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి. విషయం పోయాడా నిన్న జాతర ఆటాడ ఆ సొసైటీ ముందు. ఓరిని అమ్మ ఏమిరా మా లోన్ మాఫీ కాకపోయా మా మీద ఇంత చూపిస్తుంది ఏందిరా అంటే తిన్నరు నాకి పడేసారు. అంటే ఎంత ఘోరం చూడండి. ఒక బ్యాంకు రైతుల దగ్గర నుంచి దొంగ సంతకాలు తీసుకొని, అంటే వాళ్ళకి ఏముంది పాపం, చదువు రాని వాళ్ళు సంతకాలు తీసుకుంటారు వైట్ పేపర్ల మీద, ఈడబెట్టి అంటే వాళ్ళకు 10,000-20,000 లోన్ ఇస్తారు. ఇక మిగతా ఈ పీరియడ్ అంతా వీళ్ళు డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళే తీసుకుంటున్నారు బై క్యాష్. ఆన్ రికార్డ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. నిన్న కూడా మనం చూపించినాం. నిన్న మనం వీడియో చేసిన తర్వాత మొత్తం ఆ సహకార సొసైటీ ముందు మొత్తం జాతరట. ఇట్లాంటి స్కామ్స్ జరిగినాయి. అదొక్క సొసైటీ దగ్గరే జరిగిందా, లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సొసైటీలో జరిగిందా? ఒకవేళ జరిగితే 1,000 కోట్ల స్కామ్, మరి అట్లాంటి వాళ్ళకి మాఫీ కావట్లేదా? ప్రభుత్వం తేల్చాలి. ఇంకా రెస్పాండ్ అవుతలేరు ఎవరు. అండ్ ఇంకా ఆ రేషన్ కార్డులో పేరు ఒక లెటర్ అటు ఇటు ఉందని మాఫీ కాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి తక్షణం చేయాలి. మీరు గ్రామ సభలు పెట్టి ఫలానా రైతుకి ఎందుకు కాలేదంటే అన్నీ తేలిపోద్దండి. ఆ బ్యాంక్ అధికారిని అక్కడే పెట్టండి, వ్యవసాయ అధికారిని అక్కడే పెట్టండి. ఇక ఫలానా మల్లయ్యకు 1 లక్ష రూపాయలు ఉంది ఎందుకు కాలేదు, అరే ఆధార్ కార్డులో తప్పు ఉంది, మరి ఈయనేనా మనిషి, ఈయనే రైట్ మార్క్ కొట్టండి అని మాఫీ చేసి పడేయండి. ఎందుకు లేట్ అవుతున్నది? ఇంకెంత సమయం పడుతుంది మీకు? కొన్ని గ్రామాల్లో 50% కూడా రీచ్ అవ్వలే. మరి గవర్నమెంట్ చెప్పాలా? మీరేమో 2 లక్షలు అయిపోద్దని ప్రకటిస్తారు, ఇక మాఫీనే అయిపోయింది అంటారు. మరి కాని వాళ్ళ పరిస్థితి ఏంది?